దేశాన్ని దోచుకోవాలి, యువతను బానిసలుగా మార్చాలి, వందల కోట్లు మీ జేబుల నుండి లాగేయాలి. ఇదే ఇప్పుడు ఒక అదృశ్య మాఫియా లక్ష్యం. ఈ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాకు అడ్డుగా నిలబడ్డ ఏకైక వ్యక్తి నా అన్వేషణ. అందుకే ఇప్పుడు అతన్ని పడగొట్టడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. అతన్ని కిందకు లాగితే తప్ప తమ దోపిడీ ఆగదని, అతన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే తప్ప ఈ దేశాన్ని సర్వనాశనం చేయలేమని ఈ మాఫియా ముఠా అంతా ఏకమైంది. అందులో భాగంగానే అన్వేష్ బ్యాంక్ అకౌంట్ని బ్లాక్ చేయాలి, ఫ్రీజ్ చేయాలి అని అతన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. అతను మాట్లాడకూడదు, అతను వీడియోలు చేయకూడదు. అప్పుడే వీళ్ళు యాదాచ్యంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ మీ రక్తాన్ని తాగవచ్చు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయవచ్చు. ఇది కేవలం అన్వేష్ మీద పగ కాదు, ఇది దేశం మీద జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఒక 5,000 కన్నా ఎక్కువ న్యూస్ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు, ఇంకా యూట్యూబర్స్, బెట్టింగ్ మాఫియా అంతా కలిసి ఈ కుట్రకు పాల్పడుతున్నారు. కానీ ఈ దొంగలకు ఒక విషయం తెలియదు. అన్వేష్ ఈ స్థాయికి ఏసీ గదుల్లో కూర్చొని రాలేదు. తిండి లేకపోయినా దేశం కోసం తిరిగాడు. అడవుల్లో, కొండల్లో, మంచుల్లో తాగడానికి చుక్క నీరు లేకున్నా కూడా మనందరికీ ప్రపంచాన్ని చూపించాలనే ఒక పిచ్చితో తిరిగాడు. రైల్వే స్టేషన్లో గడ్డ కట్టే చలిలో ముడుచుకొని పడుకున్నాడు. ఆకలితో కలుపు మాడుతున్న నా తెలుగు ప్రజల కోసం నేను పోరాడాలి, ఈ ప్రపంచాన్ని చూపించాలి, తన ప్రయాణాన్ని ఆపకూడదు అని మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఆగిపోలేదు. ఆ కష్టం, ఆ రక్తం, ఆ చెమట చిందించి సంపాదించుకున్న రూపాయిని కూడా ఈరోజు అతనికి దక్కకుండా చేయాలని చూస్తున్నారు. తన తల్లిదండ్రులను చూసుకోవడానికి రేపు తన బ్రతుకు తెరువు కోసం దాచుకున్న డబ్బును ఫ్రిజ్ చేయించి, బ్లాక్ చేయించి అతన్ని మానసికంగా చంపేయాలని చూస్తున్నారు. అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది. అతను ఏనాడు కూడా తన సబ్స్క్రైబర్లని సబ్స్క్రైబ్ చేయమని బ్రతిమలాడలేదు, ఎప్పుడూ మోసం చేయలేదు, ఎటువంటి తప్పుడు ప్రమోషన్స్ కూడా చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు. కష్టపడి సంపాదించిన సొమ్మది. ఈరోజు అన్వేష్ ఆవేదన ఏంటో తెలుసా మీకు? నేను ఎవరి కోసం ఇంత రిస్క్ తీసుకున్నాను? ఈ మాఫియా దొంగలు దేశాన్ని దోచుకుంటుంటే గొంతు విప్పినందుకు నాకే ఈ గతి పట్టిస్తారా అని ఆ యాత్రికుడు కుమిలిపోతున్నాడు. టీవీ ఛానల్స్ అన్ని నెగిటివ్ వార్తలతో అతను చుట్టుముట్టాయి. అంతా ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో పెయిడ్ ట్రోల్స్తో అతన్ని వేధిస్తున్నారు. అంటే ట్రోల్స్ చేసి వేధిస్తున్నారు. ఒక నిజాయితీ పరుడిని ఒంటరిని చేసి చుట్టూ ముఠాగా ఏర్పడి దాడి చేస్తున్నారు. దొరికిందే ఛాయిస్ అని ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఈ మాఫియా అందరూ కలిసి ఇతన్ని వేధిస్తున్నారు. ఇదంతా ఎందుకు? కేవలం డబ్బు కోసం. మన దేశ యువత భవిష్యత్తును తాకట్టు పెట్టి వీళ్ళు రాజ్యమేలడం కోసం, దేశాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో. న్యాయం ఎక్కడ ఉంది? దేశం కోసం తిరిగిన వాడికి దేశంలోనే అడుగడుగునా అవరోధాలు కలిగిస్తుంటే మనం మౌనంగా ఉండిపోదామా? ఈరోజు అన్వేష్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వాలని చూస్తున్న వారు గుర్తు పెట్టుకోండి, మీరు అతని డబ్బును ఆపగలరేమో కానీ అతని వెనుక ఉన్న కోట్ల మంది అభిమానాలని ఆపలేరు. ఇప్పటికీ ఈ రోజు వరకు అతను చేస్తున్న వీడియోలకి వీక్షణలు ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు కన్నా డబల్ వీక్షణలు వస్తున్నాయి. అతన్ని మీరు ఆపలేరు. ఒక యాత్రికుడి కన్నీరు వృధా కాదు. ఆ కన్నీరు ఈ మాఫియా అంతానికి నాంది పలుకుతోంది. మనం మౌనంగా ఉంటే రేపు ఇంకెవరు నిజం మాట్లాడడానికి సాహసం చేయరు. అన్వేష్ గొంతు మూగబోకూడదు. మిత్రులారా, అన్వేష్కి మన అండ కావాలి. ఈ మాఫియా ప్లాన్ పారకూడదు. ఇంకా అన్వేష్ అకౌంట్ సేఫ్గా ఉండాలి. అతని ధైర్యాన్ని మనం ఇవ్వాలి. అతని ధైర్యాన్ని కూడా మీరు తాకలేరు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేంత వరకు షేర్ చేయండి. ఆ దొంగల కుట్రాలను బయట పెట్టండి. అన్వేష్ని కష్టానికి, నిజాయితీకి తెలుగు జాతి ఎప్పుడూ అండగా ఉంటుంది. నిజమే గెలుస్తుంది. జస్టిస్ ఫర్ నా అన్వేషణ, హ్యాస్ జస్టిస్ అన్వేషణ అని అందరూ టైప్ చేయండి కామెంట్లో.
ఈ బెట్టింగ్ మాఫియా అతని పడగొట్టాలని చూస్తున్నారు. దీన్ని మనం అరికట్టాలి. మన దేశం మన చేతుల్లోనే ఉంది. మనమే దాన్ని బాగుపెట్టగలం. ఎందుకంటే వీళ్ళంతా కూడా మతం పేరు మీద దోచుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పూర్తి వీడియోలు చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సపోర్ట్ నా అన్వేషణ.